హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్ కార్తిక ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కోక్ టిన్స్ మనం తాగేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, బట్ ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. నేనైతే ఇక్కడ 2 కోక్ టిన్స్ తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కత్తిరితోటి కట్ చేసుకోవాలి. కత్తిరితో అయితే చాలా ఈజీగా కట్ అవుతుందండి. ఏదైనా ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసి చుట్టూ కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి. టిన్కి సరిపడా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇదేంటంటే కాటన్ చీరలో వచ్చేటువంటి బ్లౌజ్ పీసులు చాలా వరకు కుట్టించుకోరు కదా, సో వాటిని ఇలాంటి వాటికి రీయూజ్ చేస్తూ ఉంటాను. కాటన్ చీరలో వచ్చేటువంటి బ్లౌజ్ పీసులు, లేకపోతే కలంకారీ బ్లౌజ్ పీసులు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఎవరో ఒకరు బ్లౌజ్ పీసెస్ అనేవి పెడుతూ ఉంటారు కదా, సో అలాంటి వాటిని మనం కుట్టించుకోకపోతే ఇలా వాడుకోవచ్చండి. టిన్ మొత్తం కూడా ఇలా ఫెవికాల్ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దీని చుట్టూ కూడా ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది అతికించేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని మిగిలిన క్లాత్ అంతా కూడా పై వైపున వచ్చేసి లోపల వైపు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లెన్ తీసుకున్నానండి. ఉల్లెన్ని ఒక సైడ్ గ్లూ తోటి అతికించేసుకోవాలి. అతికించుకున్న తర్వాత ఒక 6 రౌండ్స్ కానీ లేకపోతే 8 రౌండ్స్ కానీ అలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టేసుకోవాలి. 6 నుంచి 8 రౌండ్లు ఇలా వేసేసుకున్న తర్వాత కట్ చేసుకుని లాస్ట్లో కూడా గ్లూ పెట్టి అతికించేసుకోవాలి. రెండో వైపు కూడా అంతేనండి. కింద వైపు ఏ విధంగా అయితే చుట్టుకున్నామో పై వైపును కూడా గ్లూ పెట్టేసుకుని ఒక 6 నుంచి 8 రౌండ్లు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో నా దగ్గర ఎమోజీ ఉంటే స్టిక్కర్ పెట్టేసుకున్నానండి. ఇలాంటివి నేను 2 తయారు చేసుకున్నాను. అంతేనండి, స్పూన్స్ హోల్డర్ అయితే రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.